ఒక ప్రశాంత పట్టణంలో అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. భవనాలు కంపించాయి, నేల చీలిపోయింది. ఆ గందరగోళం మధ్య ఒక చిన్న శునకం పడిపోయిన ఆనవాళ్లలో ఇరుక్కుపోయి భయంతో అరుస్తూ ఉంది. అప్పుడు క్యాట్బాయ్ తన గుబ్బురు చెవులు పొడవైన తోకతో వచ్చి వణుకుతున్న వీధుల్లో పరిగెత్తాడు. కూలుతున్న శిథిలాలను దాటుతూ చిన్న పప్పీని గమనించాడు. వాడు ధైర్యంగా ముందుకు వెళ్ళి తన పదునైన గోడతో అవరోధాలను తొలగించాడు. భూమి మరింతగా కంపించగా క్యాట్బాయ్ ఎలాంటి సందేహం లేకుండా శునకాన్ని ఉడిసిపట్టుకుని సురక్షిత ప్రదేశానికి పరిగెత్తాడు. వాళ్ళు ఓ విస్తృత మైదానం చేరుకున్న వెంటనే వెనుక ఉన్న భవనం పూర్తిగా కూలిపోయింది. పప్పీ ఆనందంతో క్యాట్బాయ్ ముఖాన్ని నాపుతూ అతని రక్షణకు కృతజ్ఞత తెలియజేసింది. ఆ రోజు నుంచి క్యాట్బాయ్ మరియు పప్పీ విడదీయరాని స్నేహితులయ్యారు. ఒక వీరుడు మరియు అతన్ని రక్షించబడిన స్నేహితుడు.